బొమ్మ బంద్ అయింది. ఇక మీదట రుచి చూపిస్తా అంటున్న ఇమ్మడి రవి. సో మరి ఐ బొమ్మ వెబ్సైట్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. మనందరికీ తెలుసు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ మొత్తంగా ఆయన మీద ఇప్పటికీ 5 కేసులు నమోదయ్యాయి. సో ఇప్పటి వరకు 2 కేసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఇంకా 3 కేసులు ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా ఇదే విధంగా అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి రావడం జరుగుతుంది. సో మరి రుచి చూపిస్తాను అంటే మరి ఇప్పటి వరకు అయితే ఆయన చెప్పినటువంటి వివరాలు కావచ్చు మనం చూసాము. పోలీసుల యొక్క ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన మాత్రం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను ఒక సూచనని పట్టుకున్నట్టు ప్రతి ఒక్క దానికి కూడా అదే విషయాన్ని చెప్తూ పోలీసులకు కూడా విసుగు చెందించాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన స్వయంగా డెసిషన్ చెప్పడం జరిగింది. నేను ఇక మీదట ఈ యొక్క పైరసీ సినిమాలు కానీ ఇలాంటివి ఏవి కూడా చేయను, కంప్లీట్గా దీన్ని ఆపేస్తున్నాను. నేను నా బ్రతుకు తెరువు కోసం అండ్ నాకు మా నాన్నగారు ఉన్నారు, ఆయన్ని నేను చూసుకోవాలి. ఇక్కడ నేను ఒంటరిగా, అక్కడ ఆయన ఒంటరిగా ఉంటూ ఉన్నారు. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ మేము మా బతుకు తెరువు కోసం ఇక్కడ హైదరాబాద్లో కానీ మా సొంత ఊరు అటు విశాఖపట్నంలో కానీ ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి కూడా పోలీసులకు ఇమ్మడి రవి గారు చెప్పినటువంటి ఒక సమాచారం కూడా బయటకు వచ్చింది. సో మరి ఖచ్చితంగా ఇమ్మడి రవి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. బట్ ఇంకొంతమంది ఏంటంటే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ కానీ ఆయన చేసినటువంటి ఆ ఒక పనులు కానీ అంత గొప్ప టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా మీరు వదిలేయడం కరెక్ట్ కాదు. మన దేశం యొక్క అభివృద్ధికి టెక్నాలజీ గురించి ఆయనని వాడుకోవడం చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది ఒక గవర్నమెంట్కి అయితే ఆయన గురించి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి అంత ఇంటెలిజెన్స్గా ఏ విధంగా ఆలోచించగలిగాడో, ఇన్ని రోజుల పాటు ఎవ్వరు కూడా దొరకకుండా ఎక్కడో ఉంటూ ఈ సినిమాల్ని పైరసీ చేస్తూ, అంటే దాదాపు 28,000 సినిమాలు పైరసీ ద్వారా ఆయన చేయడం జరిగిందంట. సో మరి మనం చూసాము SBI వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఐబొమ్మ అంటే మరి మళ్ళీ ఎట్లా చూడాలి సినిమాలు అని చెప్పేసి అక్కడ కూడా ఒకటి సర్చ్ బార్ పెట్టారు అని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో అప్పుడు చూసాము. దాని ద్వారా కూడా సినిమాలు వచ్చాయి. అంటే అంత ఇంటెలిజెన్స్గా ఏ విధంగా ఆలోచించగలిగాడు. సో మరి ఆ ఇంటెలిజెన్స్ని మన ఇండియా, మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, అభివృద్ధి కోసం, టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కూడా వాడుకోవచ్చు కదా ఆ ఒక ఇంటెలిజెన్స్ని, నాలెడ్జ్ని అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. బట్ ఆయన మాత్రం స్వయంగా ఆయన డిసిషన్ని ఆయనే చెప్పడం జరిగింది. ఆయన ఒక నిర్ణయాన్ని, నేను ఇక మీదట ఇలాంటి పైరసీలు కానీ ఇంకా ఏవి కూడా చేయాలనుకోవట్లేదు, కంప్లీట్గా మానేస్తున్నాను. నేను మాత్రం ఇక్కడ విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ మా బతుకు తెరువు కోసం ఒక రెస్టారెంట్ని పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన వైఫ్ ఎప్పుడైతే తన్ని వదిలేసి వెళ్ళిపోయిందో, వాళ్ళు విడిపోయారో అప్పటి నుంచి ఒక చాలా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, సో ఏ విధంగా ఏం చేయాలి నన్ను ఈ విధంగా అంటూ ఉన్నారు, ఏమిటికి పనికిరాను అని చెప్పేసి సో ఈ విధంగా ఆలోచించి ఆయన ఈ యొక్క త్రోవలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం కంప్లీట్గా తన తప్పు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, పోలీసులు చెప్పినటువంటి ఆ విధానం ద్వారా కావచ్చు. సో ఇప్పుడైతే ఇంకా అందరికీ తన రుచి చూపిస్తాను అనే విధంగా రెస్టారెంట్ని ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తనే స్వయంగా చెప్పారు. మరి చూడాలి ఎప్పుడు ఈ యొక్క శుభముహూర్తానికి శ్రీకారం చుడతాడు, ఎప్పుడు మనకి అప్డేట్ వస్తుంది ఏంటి అని.